నమస్కారం, ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జైనత్ మండల కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 5,76,00,000తో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. సర్పంచులు రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రభుత్వ ఆసుపత్రిలో పైసల వసూలా? అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరిక. రిమ్స్ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. ప్రాణాలను కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం తగదు. మెజార్టీ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకనే ప్రాణనష్టం జరుగుతోందన్న ఎస్పీ. శిరస్త్రాణం వాడకంపై పట్టణంలో అవగాహన ర్యాలీ. ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పల్లెలను అభివృద్ధి చేయాలని, మంచి పనులు చేసిన నాయకులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండల కేంద్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించిన ప్రజలకు సేవ చేస్తూ పదవికి న్యాయం చేస్తే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇందుకు తన జీవితమే నిదర్శనమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు డప్పు బాజలతో ఘనంగా స్వాగతం పలికారు. 5,76,00,000తో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు నిర్వహించారు. 7.5 లక్షలతో జిల్లా పరిషత్ పాఠశాల అదనపు తరగతి గదులు, బస్టాండ్ నుంచి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ వరకు 20 లక్షలతో సెంట్రల్ లైటింగ్, మరో 20 లక్షలతో కల్వర్టు, 5 లక్షలతో సవారి బంగ్లా, 25 లక్షలతో షాదీఖానా వంటి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను సత్కరించారు. తోడ్పడుతున్నారు కాబట్టి ఈరోజు పాఠశాల పక్షుల వారిని మంగేష్ దాదాపు 900 మందికి మన గౌరవ మంత్రి వరకు అయినాయి. మరి వాటిని కూడా ఖచ్చితంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ జైనత్ మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పాఠశాల విద్యార్థుల కోసం ఫర్నిచర్ను అందించనున్నామని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 114 పంచాయతీలకు గాను 100 గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని, వారంతా అంకిత భావంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సర్పంచులుగా ఎన్నికైండ్రు, వారు పూర్వ విద్యార్థులు కాబట్టి లింగారెడ్డి గారు నాకు కూడా అసలు ప్రోగ్రామ్ ఫిక్స్ అని చెప్పిండు. కూడా తప్పకుండా మంచి సేవ చేస్తే నా స్థాయిని దాటి ఇంకా పైకి వెళ్తారని చెప్పి కూడా లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా మరి ఈనాడు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 114 మంది సర్పంచులు ఉంటే మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు 100 మంది మరి గెలవడం జరిగింది. మీ పాఠశాల అడిషనల్ క్లాస్ రూమ్ భూమి పూజ పెట్టుకున్నాం. ఈ 7.5 లక్షల అడిషనల్ క్లాస్ రూమ్ భూమి పూజతో పాటు జైనత్ గ్రామంలో నేను కూడా మరి ముందు ఈ తొవ్వ లేనప్పుడు ఆ పాత తొవ్వ నుంచి వస్తే మరి ఎంతో నీళ్ళ నుంచి కూడా ఇళ్ళ బండ్లు మనుషులు దాటాలంటే కూడా జైనత్ గ్రామస్తులు పొలాలకు పోవాలంటే కూడా మరి చాలా ఇబ్బంది ఉన్నటువంటి మరి ఆ దారికి వెళ్ళేటటువంటి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో గుర్తెరిగిన విద్యార్థి దశ నుంచి మరి ఈ దశ దాకా దాని దశ గట్లనే ఉన్నది కాబట్టి దాని దశ మార్చాలని చెప్పి 20 లక్షల రూపాయలతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా భూమి పూజ చేసినాం. 25 లక్షలతోటి భూమి పూజ చేసినాం. మండల హెడ్ క్వార్టర్ అంటే ఒక ప్రత్యేకత ఉండాలి. జైనత్ కచ్చాడు దీపాయి కూడా పోయినా జైనత్ లో ప్రత్యేకంగా మండల హెడ్ క్వార్టర్ లో ఎట్లుండాలని చెప్తే మరి మండల హెడ్ క్వార్టర్ గ్రామానికి మరి పక్కా ఉన్నటువంటి మండల గ్రామాలకు తేడా ఉండాల, వ్యత్యాసం ఉండాల. ఆ ఉద్దేశంతో మరి బస్ స్టాండ్ నుంచి గ్రామం నారాయణ స్వామి గుడి దగ్గర దాకా సెంట్రల్ లైటింగ్ మరి 20 లక్షల రూపాయలతోటి సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు భూమి పూజ చేసి శానిటేషన్ సంబంధించినటువంటి మీరు చెప్పిండ్రు. మీకు సంబంధించినటువంటి టాయిలెట్స్ విషయం అడ్వాన్స్ గా ఈ రోజే కొబ్బరికాయ కొట్టి దీనికి సంబంధించినటువంటి ఎన్ని కోట్ల డబ్బులైనా మా ఉపాధ్యాయులు గాని, మా హెడ్ మాస్టర్ గాని, పిల్లలు గాని, మా జైనత్ గ్రామస్తులు గాని మీరు స్కూల్ కొరకు ఏం చెప్పినా అవైలబుల్ ఫండ్స్ లేకపోతే
అడ్వాన్స్ గా కూడా చేయిస్తానని చెప్పి గతంలో చెప్పిన దేవుని దయ వల్ల లక్ష్మీనారాయణ స్వామి దయ వల్ల మనం 4 సార్లు గెలిచి వచ్చినాం. ఈ పాఠశాల దిశను ఇక రేపు మళ్ళా ఈ 5 సంవత్సరాల కాలంలో మళ్ళా ఏ విద్యార్థి లేచి కూడా మాకు టాయిలెట్ లేదు రాకుండా మేమందరం ఈ వేదికమైనటువంటి పెద్దలందరం మీ గ్రామస్తులందరి సహకారంతో తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరి ఈరోజు మీకు మనవి చేసుకుంటూ, డ్రింకింగ్ వాటర్ నల్ల మట్టి తీస్తాం, చెట్లు పెట్టిస్తాం. చెట్లు కాపాడే బాధ్యత అంకిత అండ్ మీ అందరి పెట్రియాన్ని కాపాడుకునే బాధ్యత మీ టీచర్లది మీది అని చెప్పి మీ ప్రధానోపాధ్యాయులకి బాధ్యత అప్పచెప్తున్నారు. రిమ్స్కు వచ్చే రోగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. బుధవారం రిమ్స్ ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి వైద్య సిబ్బంది పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి తప్పిదాలు దొరలకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. బుధవారం రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్ఆర్సీ, బ్లడ్ బ్యాంక్, సీసీటీవీ రూమ్, ప్రసూతి వార్డులను ఆమె పరిశీలించి ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు. ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేయగా పలువురు వైద్య సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు రోగుల బంధువులు ఆరోపించిన నేపథ్యంలో కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి డబ్బులు డిమాండ్ చేసి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతి వార్డులో సీసీటీవీలను ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులు సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని చేపట్టారు. రోడ్డు భద్రతను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా బుధవారం పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం నుంచి చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఎస్పీ పాల్గొని హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ నడిపించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహారెడ్డి, పట్టణ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జిల్లాలో సైతం చోటు చేసుకున్నాయని అన్నారు. వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా మార్చుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేపట్టిన ఈ చలాన్ విధానం అమలు చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ను నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. పట్టణంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోని ఈ రోడ్ సేఫ్టీ వీక్ భాగంగా హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అనేది పెట్టడం జరిగింది. సో ట్రాఫిక్ పోలీసు, అలాగే కొంతమంది వాలంటీర్స్, కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ ఈ యొక్క ర్యాలీలో మోర్ దెన్ 100-150 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసికల్గా ఈ యొక్క అవేర్నెస్, హెల్మెట్ పెట్టాల్సిన ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది, మన లైఫ్లో ఎంతవరకు మన చుట్టూ చూసినా కూడా స్టాటిస్టిక్స్ ఆల్సో టెల్స్ ద సేమ్ థింగ్. లాస్ట్ ఒక 1 year 2 years చూస్తే ఎక్కడైనా మన భారతదేశంలో రాష్ట్రంలో
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే అవాయిడబుల్ యాక్సిడెంట్స్ జరుగుతుంది హెల్మెట్ పెట్టకుండా తిరుగుతున్న ప్యాసింజర్స్ వల్లనే, బోత్ పిలియన్ రైడర్ అండ్ రైడర్ కూడా, మెయిన్ రైడర్ కూడా ఈ హెల్మెట్ పెట్టకుండా బండి వాడుకుంటేనే ఇట్లా యాక్సిడెంట్స్ జరిగితే దే విల్ బీ ఇన్ ట్రబుల్. అండ్ ఫేటల్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, మన జిల్లాలో కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇంకా కంటిన్యూగా కూడా మనకి ఇప్పుడు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆదిలాబాద్లో, DTC ఆదిలాబాద్లో ఫంక్షన్ చేస్తున్నారు. అది ప్రతి వీక్లో, ప్రతి వారంలో 3 సారి మనము 3-4 రోజులు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ రోడ్ యూజర్స్, పెడస్ట్రియన్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్, లోరీ డ్రైవర్స్, అట్లా స్కూల్ వెహికల్ డ్రైవర్స్, అట్లా RTC డ్రైవర్స్, అట్లా రకరకాల కేటగిరీని అందరినీ మనము తీసుకొని రోడ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద, అలాగే వయలేషన్స్ మీద, కొత్త రూల్స్ చట్టాల పైన, అమెండ్మెంట్స్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంతో మనకి చాలా మార్పులు, మన స్టాటిస్టిక్స్ చూస్తే లాస్ట్ ఒక 8 to 10 months నుంచి మనకి యాక్సిడెంట్స్ అనేది చాలా తగ్గినాయి, ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవింగ్. అండ్ ఈ చలాన్ సిస్టమ్ ద్వారా కూడా చాలా వరకు, బికాజ్ ఎవిడెన్స్ బేస్డ్ చేస్తున్నారు కాబట్టి మనకి చాలా వరకు డిటరెన్స్ అనేది వస్తుంది, ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవింగ్. దాంట్లో ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ ఇక్కడ ఇంకా మనము పెంచుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న గొప్ప సంకల్పంతో గురుకులాలను స్థాపించి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం జరుగుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మావలలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి లిటరసీ కల్చరల్ మీట్ ముగింపు కార్యక్రమానికి బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జనాభాలో 90% పైగా ఉన్న SC, ST, BC, మైనార్టీ వర్గాల పిల్లలు ధనికుల మాదిరిగా నాణ్యమైన విద్యను పొందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి ప్రైవేటుకు జీటుగా వాటిని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మావలలోని జైనత్కు చెందిన BC బాలుర గురుకుల పాఠశాలలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి లిటరసీ కల్చరల్ మీట్ బుధవారం ముగిసింది. ముగింపు వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు ఇతర అతిథులను పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 300 మంది విద్యార్థులు కార్నివాల్లో పాల్గొనగా వారికి వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ICDS ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, MPP నైతం లక్ష్మి, BC సంక్షేమాధికారి ఆశన్న, ప్రిన్సిపల్ గంగాధర్, గురుకుల పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంత చక్కటి శివతాండవం పేరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ విద్యను పొందే విషయంలో పేదరికం అడ్డు కాకూడదన్న సదుద్దేశంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వందలాది గురుకుల పాఠశాలలను స్థాపించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థిపై ఒక్కో ఏడాదికి 1,25,000 వరకు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119 BC గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి రకంగా 300 మంది దాదాపు మరి అనేక స్పోర్ట్స్ ఆటలు నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో ఎస్సరేటింగ్ కానీ మిగతా అనేక రకాలు మరి ఈరోజు మీ అన్ని యొక్క నైపుణ్యం చూపించడం జరిగింది. ఈరోజు ఇటువంటి మరి మన జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు ఇంకా చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా విద్యతో పాటు అన్ని ఆటల్లో కూడా మీకు మంచి నేర్పరితనం ఉండాలి. అన్ని రకాల మీకు అవకాశాలు కల్పిస్తే మరి విద్యతో పాటు మరి గేమ్ సర్టిఫికెట్స్ కూడా కానీ, NCC సర్టిఫికెట్స్ కానీ మీకు రేపు రాబోయే మీ జీవితాలలో ఉద్యోగ అవకాశాల్లో కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటా కింద కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు యోగా కానీ, మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంబంధించిన విషయాలు కానీ, మీ PTలు, మీ PDలు, మీ ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి ఉన్నటువంటి సబ్జెక్టులలో నాలెడ్జ్ బట్టి మీకు అనేక రకాలు కూడా మీ ప్రిన్సిపల్ గారు కానీ, RCO గారు కానీ, మీ ఉపాధ్యాయులు, మీ PTPలు అందరూ కూడా మరి వాళ్ళు పూర్తి సమయాన్ని కేటాయించి ఇలా కేసీఆర్ గారు దేశంలోనే SC, ST, BC మైనార్టీస్ అనేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మరి ఇలా ఇంగ్లీష్ మీడియం కూడా
మరి ప్రతి పేదవాడికి ఉండాలి. ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను తెలుగుతో పాటు దాన్ని కూడా అందించాలి. ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఇంగ్లీష్ మీడియం చాలా మోజు పెరిగింది. ఇంగ్లీష్ మీడియం మోజుకు తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు లేకున్నా కూలీనాలు చేసినా మరి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించినటువంటి దానికి అడ్డుకట్ట వేసి ప్రతి పేదవాడి తలుపు తట్టాలి, విద్యను అందించాలి. సమాజం అంతా కూడా విద్యతోటే మరి వెలుగులు నింపే అవకాశం ఉంది. చదువుతోటే సమాజంలో మరి విలువలతో ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది. చదువు ద్వారానే సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలున్నారు. వీళ్ళకు కూడా మరి ధనికులతో పాటు నారాయణ చైతన్య కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అందుకొరకే శివతాండం మరి ఇలా మీరు దాంట్లో కూడా కార్పొరేట్ స్కూళ్ళలో కూడా లేనటువంటి విధంగా మరి మనకు వచ్చినటువంటి 6 స్కూళ్ళస్ 6 మంది విద్యార్థులు మరి ఒక ఆబ్సెంట్ ఉన్న 5 చేయడం జరిగింది. నేను వారిని అభినందిస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి పనుల విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మాణాలు జరిగే విషయంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇంజనీర్ల శిక్షణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించే విషయంలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. ఇరిగేషన్, క్యాడ్, పంచాయతీరాజ్ ఇంజనీర్లకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులపై 2 రోజుల పాటు ఇక్కడి జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సెమినార్ బుధవారం ముగిసింది. ఐసీఏడీఆర్ ప్రాంతీయ కేంద్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి ఏడీఆర్ విధానాలతో కలిగే ప్రయోజనాలను ఇంజనీర్లకు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఇంజనీర్లకు కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కాగా ఐసీఏడీఆర్ ఆధ్వర్యంలో కలెక్టర్కు జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ భూసేకరణ, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాలు, రోడ్లు, భవనాల నిర్మాణాల విషయంలో అనేక సందర్భాల్లో న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో వివాదాలు తలెత్తకుండా చూడాలని, అలాంటి సందర్భాలు ఎదురైతే ముందే జాగ్రత్త పడాలని, తద్వారా ప్రజాధనంతో పాటు సమయం వృధా కాకుండా నివారించవచ్చన్నారు. ఎలాంటి చిక్కులు లేకుండా ప్రభుత్వ అభివృద్ధి పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని సూచించారు. సో మనం రోజు ఎదుర్కొని ఉంటాము. ల్యాండ్ అక్విజిషన్లో కానీ, మనకి మన కాంట్రాక్ట్స్లో కానీ, అగ్రిమెంట్స్లో కానీ సెవరల్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇందువల్ల సెవరల్ కోర్ట్ కేసెస్ ఇంక్లూడింగ్ రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ అవుతున్నాయి. సో ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం అని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినది, మీకు అందరికీ అవగాహన కల్పించినది ఐ ఫీల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ we also take up a lot of revenue and civil issues. సో ఈ రెవెన్యూ అండ్ సివిల్ ఇష్యూస్లో మాకు ఏం తెలుస్తుందంటే if you want a permanent solution then definitely both the parties should come to a platform and understand what can be given up and what cannot be given. ఈ రెండు మనకి అర్థమై if we make it feasible, practicable and possible, we will save so many hours of litigation time and also money, because it has happened so that మీ అందరికీ తెలిసిన స్టాటిస్టిక్స్ మనకి సెవరల్ కోర్ట్ కేసెస్లో ఒక జూనియర్ సివిల్ జడ్జ్ గారు ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని అపీల్ చేసి సీనియర్ సివిల్ జడ్జ్ గారికి తీసుకొని వెళ్తారు. Then after that it will go to district judge, then it will go to high court, then it will go to supreme court, then division bench. ఇలాగే disputes keep spiraling up కానీ final resolution అనేది కావాలి. And in most of the cases it probably requires only just both the parties in understanding the constraints of both the sides. 90% of the cases we might be able to resolve
with reconciliation, arbitration and several other alternate dispute redressal mechanisms. So దీని గురించి మీకు ఆహ్వానం వచ్చినది. I am very happy. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ జగదీష్ రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని మహాలక్ష్మివాడలో భవన నిర్మాణ కార్మికుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులంతా తమ పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులను పొందాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ జగదీష్ రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని మహాలక్ష్మివాడలో భవన నిర్మాణ కార్మికుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రాణాపాయం సంభవించినప్పుడు సైతం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కుటుంబీకులకు సహాయం అందించడం, కార్మికుల పిల్లలకు పలు రకాల ప్రయోజనాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. बनाने में जितने की काम लोगों की जरूरत पड़ती है वो सब इसके बिल्डिंग कंस्ट्रक्शन कोड के पीछे आते हैं. ये सब अभी जो सुविधाएं मिर्जा साहब ने बोला था आप लोगों को वो पूरा आप लोगों को मिलेगा. क्यों बोले तो ये स्कीम इतने 2007 में लागू किया गया है. ये अभी ऐसा नया स्कीम नहीं होता. इसको 2007 में सेंट्रल गवर्नमेंट के परमिशन से जब पूरा देश के में लागू करे सो है, मगर स्टेट गवर्नमेंट के अंदर एक काम चलता है. 2007 से हम मेंबरशिप 2009 से इसका मेंबरशिप कर रहा है. ये आपको समझ में आएंगे इतना पैसे कहां से ला रहे कहां से दे रहे. ये पैसे आता है अपने को बिल्डिंग कंस्ट्रक्शन बोर्ड के अंदर रहता है. ये पैसे आता है कोई बिल्डिंग बनाया, कोई ब्रिज बनाया, कोई रोड काम करे, कोई ड्रेनेज काम करे, इसके ऊपर 1% की कंस्ट्रक्शन कॉस्ट हमारा बोर्ड को भरना पड़ेगा हर आदमी को. अपने को प्राइवेट लोगों से ज्यादा अपने को गवर्नमेंट से पैसा ज्यादा है. करोड़ों रुपए का ब्रिज बन रहे, करोड़ों रुपए का रोड डाल रहे, करोड़ों रुपए का काम चल रहे देश में. ये पूरे पैसे हर स्टेट का अलग अलग, तेलंगाना का स्टेट का पैसा तेलंगाना लेबर डिपार्टमेंट को आता है. ये पैसे से आप लोगों को ये बेनिफिट दे सकते. और इसमें ज्यादा से लोगों को ये मालूम नहीं. हर बार हम ऐसा प्रोग्राम बनाते हैं अवगाहन सदस्य बोल के, मगर हम 2009 से ये काम चला रहा है. ज्यादा से लोगों को अभी लोग मालूम ही नहीं है बोलते. ज्यादा से लोग हम कितने बार रोडों के ऊपर बैठ के भी स्पीचेस दे रहे हैं. इसके ऊपर बहुत से लोग बोले. परसों मिर्जा साहब ने वो एक्सीडेंट होने के बाद हमारा राजेंद्र साहब को बोले ऐसा ऐसा भाई मैं कितने बार बिल्डिंग कारखाने में गए, कितने मैनेजमेंट वालों कितने लोग हैं भाई ये स्कीम है आपका मेंबरशिप फीस बोलते हैं और हर साल के 12 रुपए के हिसाब से 5 साल का 60 रुपए. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ కార్మిక శాఖ అందిస్తున్న పథకాలతో పాటు ప్రతి కార్మికుడు విధిగా పాలసీ చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా చేయించుకోవడం తప్పనిసరిగా మారిందన్నారు. కార్మిక శాఖ అందిస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. डिलीवरी के वक्त पैसा मिलेगा, पहली लड़की दूसरी लड़की के शादी के वक्त 30,000 रुपए मिलेगा, एक्सीडेंटली डेथ हुआ तो 6,30,000 मिलेगा और 50-60% एबो अगर उन्हें डिसेबल हो गया जो उसका एक हाथ एक पैर पूरी तरह काम नहीं कर रहा तो वैसे इंसान को 1,30,000 रुपए दिया जाएगा. तो ये चीजें आपके सामने रखी. और दूसरी बात हमारे सुभाष साहब ने बताया कि प्राइम मिनिस्टर की जानिब से जो लाइफ इंश्योरेंस की जो पॉलिसी रखी गई तो उसके अंदर 12 रुपए है, 330 रुपए. एक बार आपको अकाउंट ओपन करना है, एक बार फॉर्म अप्लाई करके एफिडेविट दाखिल करना है, उसके बाद डायरेक्टली ऑनलाइन आपके अकाउंट में से पैसा डिटेक्शन होता जाएगा. तो ईयरली इसका ये रहता है. तो आप यहाँ पर भी अप्लाई कर लीजिए और वहां पर भी अप्लाई कर लीजिए. दोनों तरफ से भी आपको उसका फायदा हो सकता है क्योंकि आप एक हाथ से पैसा बन रहे हैं. गवर्नमेंट को आप अगर 1 रुपया बन रहे हैं तो उसका रिटर्न आपको सूद समेत मिलेगा. आप बनेंगे नहीं, आपको मिलेगा नहीं. तो आप अपनी जानों का तहफ्फुज कीजिए. मेरा बताने का मकसद ये है कि आपके जान माल का आप तहफ्फुज कीजिए. आपको तहफ्फुज कैसा मिलेगा, आपकी हिफाजत कैसी होगी. आप तो कोई बड़े ऑफिसर के पास या बड़ी बिल्डिंग बनाने के लिए चले जा रहे, 400-500 रुपए आपको मिस्त्री दे दे रहा या जो सो बिल्डर आपका दे दे रहा या इलेक्ट्रिशियन आपका जो भी है काम करने वाला दे दे रहा, जो भी है. ये 500 रुपए में आप गरीब हैं, आपको रोज कमाना है, खाना है, आपके पेट की भूख की खातिर आप मजदूर पेशा लोग कहीं भी दूर दूर जाके काम करते.
500 रुपए लिए के काम कर रहे, बिल्डिंग पे से गिर गया और इंतकाल हो गया, तो आपको काम करने वाला मुश्किल से 25-50 हजार रुपए देगा, उससे बढ़ के नहीं देगा। या केस करेंगे, 1-2 साल के बाद इंश्योरेंस क्लेम होगा, उसमें एडवोकेट उसका परसेंटेज निकाल कर आपको पैसा देगा। यहाँ पर परसेंटेज कटने वाला नहीं है, यहाँ पर सिर्फ 12 रुपए में आपको 6,30,000 रुपए मिलने वाले हैं। तो इससे सीधा आपकी रहती जिंदगी में भी आप आपके फैमिली का फायदा कर सकते हैं, आप दुनिया से जाने के बाद भी उसका फायदा आपकी फैमिली को हो रहा। ఈ నెల 10వ తేదీన వసంత పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహాయజ్ఞం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్ తెలియజేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. 10వ తారీఖు రోజున ఆదివారం రోజున 9 గంటలకు మరి ఏదైతే నాన్న సరస్వతీదేవి జన్మదినోత్సవము కాబట్టి మార్వాడి ధర్మశాలలో మహాయజ్ఞము జరపతలపెట్టిన మా సనాతన హిందూ ఉత్సవ సమితి తరపున మరి ఆ రోజు ముఖ్యంగా ఏదైతే వసంత పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు పిల్లలు స్కూలుకు పోయే కొత్త పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ యొక్క అక్షరాభ్యాసం ఉంటుంది. మరి అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న పిల్లలు రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు మార్చిలో, వాళ్ళకు కూడా దేవి యొక్క ఆశీర్వాదం అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు కాబట్టి తప్పకుండా మేము పిల్లల తల్లిదండ్రులకు మరి ఏదైతే అక్షరాభ్యాసం కానీ 10వ తరగతి రాయబోయే పిల్లలకు కానీ వాళ్లకు దేవి యొక్క ఆశీర్వాదం కోసము పెద్ద ఎత్తున మహాయజ్ఞం తలపెట్టినాం. ఇక్కడ ఏదైతే ఈ యొక్క మందిరంలో తప్పకుండా మరి పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీరు వచ్చి హాజరై ఈ యొక్క యజ్ఞానికి సహకరించాలి. మరి వేద పండితులతో పెద్ద ఎత్తున మరి జరపతలపెట్టినాం ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి తరపున. ఈ యొక్క జ్ఞాన సరస్వతి దేవి యొక్క ప్రత్యేకమైన బాసర్లో కూడా ఉంటుంది. కానీ చాలామంది బాసర్లో ఆ అవకాశం రాకుండా పోతుంది కాబట్టి చాలా ఎత్తున ఉంటుంది. అక్కడ కూడా లక్షలాది మంది వస్తారు బాసర్లో. కాబట్టి ఈ యొక్క పట్టణ ప్రాంతంలో ఈ గ్రామీణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మరి వాళ్లకు ఏదైతే సౌకర్యము అక్కడ సరిగా దొరకదు కాబట్టి ఆ సౌకర్యార్థము మేము సనాతన హిందూ ఉత్సవ సమితి తరపున ఈ యొక్క మార్వాడి ధర్మశాలలో ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ మహాయజ్ఞము తలపెట్టినాం. పట్టణంలోని దస్నాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐచర్ ట్రాక్టర్ షోరూంను బుధవారం ఎమ్మెల్యే జోగురామన్న లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని దస్నాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐచర్ ట్రాక్టర్ షోరూంను బుధవారం ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. షోరూంలో అమ్మకానికి తీసుకుని వచ్చిన ట్రాక్టర్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాలను షోరూం యాజమాన్యం శాల్వలతో సత్కరించి జ్ఞాపికలను అందించింది. వివిధ కంపెనీల షోరూంల ఏర్పాటుతో స్థానికంగానే అన్ని రకాల వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 6,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడాన్ని హర్షిస్తూ బేలా మండల బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. దీనిలో భాగంగా ఇక్కడి శివాజీ చౌక్లో మోదీ చిత్రానికి పాలాభిషేకం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ జిందాబాద్, శివాజీ మహారాజ్ కి. ఈరోజు మనం ప్రధానమంత్రి మన ప్రతి సన్నకారు చిన్నకారు రైతుల కొరకు 2 హెక్టార్లకు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి నిర్వహించండి. అదేవిధంగా ఉజ్వల్ యోజన కింద ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ కులం మతంతో అతీతంగా కులం మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వారికి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఆవాస్ యోజన కింద ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయలు తన
ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టుకోవడానికి అదే స్కీమ్ కింద మనము రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఇటువంటి పథకాలని మనము ప్రజలకు అందే విధంగా ప్రయత్నించి మన ప్రజల పథకాలన్నిటికీ ప్రజల వద్ద చేరే విధంగా కోరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ పథకాలను ఉద్దేశించినటువంటి మోదీ గారికి మా బేలా మండల ప్రజల తరపున ఈరోజు అందరం కలిసి పాలాభిషేక కార్యక్రమం జరపడం జరుగుతున్నది. ఈ నెల 7న కైలాస్ నగర్లోని బుద్ధ విహార్లో నిర్వహించనున్న రమాబాయి అంబేద్కర్ 122వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని రమాబాయి అంబేద్కర్ అసోసియేషన్ నాయకురాలు కమలాబాయి కోరుతున్నారు. బుద్ధ విహార్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. రేపు ప్రొద్దున 9 గంటల నుండి జరపబడుతున్న రమాబాయి అంబేద్కర్ ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా హాజరు కావాలి. ఆమె యొక్క జన్మదిన సందర్భంగా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ద్వారా జరపబడుతున్నది. వారితో తోడుగా ఉండే వాళ్ళు అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళు మరియు భారతీయ బౌద్ధ మహాసభ వాళ్ళు మరియు సమతా సైనిక దళ వాళ్ళు మరియు వీరందరూ కలిసి వీరి ద్వారా ఆమె యొక్క 122వ జన్మదిన ఉత్సవము చాలా పెద్దగా జరపబడుతున్నది. చాలామంది పెద్దలు కూడా వస్తున్నారు. జోగు రామన్న గారు, మన ఎమ్మెల్యే గారు మరియు మనీషా మేడం గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మా బౌద్ధ భిక్షుణులు మరియు భిక్షువులు కూడా రావడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉపాసికలు దయచేసి మన బౌద్ధ భిక్షుల యొక్క సందేశాన్ని వినడానికి మీరందరూ కూడా రావాలి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి ప్రతి బౌద్ధులు కూడా అందరూ కూడా రావాలి. ఫిబ్రవరి 7వ తేదీ నాడు కైలాస్ నగర్ అశోక బుద్ధ విహార్లో జరపబడుతున్నది. ఈ నెల 8న శాంతినగర్లోని పద్మశాలి సంఘ భవనంలో తమ కులదైవం మార్కండేయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంచికట్ల ఆశమ్మ, దాసరి రమేష్లు ఒక ప్రకటనలో తెలిపారు. పద్మశాలి కులస్తులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తల్లెల చంద్రయ్య తెలియజేశారు. జైనత్ మండలం రాంపూర్లో 10 లక్షలతో నిర్మించనున్న బాజీరావు బాబా ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ముందుకు సాగాలని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తల్లెల చంద్రయ్య సూచించారు. జైనత్ మండలం రాంపూర్ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అల్లం లింగన్నతో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందించారు. అనంతరం 10 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బాజీరావు బాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, ఐటీడీఏ డైరెక్టర్ పెందూరు దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్న సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సర్పంచులు సైతం నిధులు రాబడుతూ తమ గ్రామాలను ప్రగతి బాట పట్టించాలని సూచించారు. రాంపూర్ గ్రామానికి 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఎమ్మెల్యే జోగురామన్న వాటికి భూమి పూజ చేస్తారని వెల్లడించారు. రాంపూర్ గ్రామంలో గౌరవ మంత్రి వారు జోగురామన్న సహకారం కొద్దీ ఎస్డిఎఫ్ కింద 50 లక్షల రూపాయలు మంజూరైనాయి. అందులో భాగంగా ఈరోజు మరి గ్రామ సర్పంచ్కి ఎన్నికైనటువంటి లింగన్న, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం గ్రామస్తులను చేసినాం. తర్వాత బాజీరావు మహారాజుకు మరి ఇక్కడ మందిరు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కూడా మంజూరైనాయి. దానికి కూడా భూమి పూజ చేసినాం. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ మరి ఒకటే మనవి చేస్తున్నాం. మంత్రి గారు ఈ గ్రామానికి 60 ఇండ్లు కూడా మంజూరు చేసిండు. మంత్రి గారు వచ్చి ఆ ఇండ్లకు కూడా అతిథుల్లో భూమి పూజ చేసి ఇళ్ల నిర్మాణం చేస్తాం. అందరికీ నమస్కారం. ప్రజల సహకారంతోనే అడవుల రక్షణ సాధ్యపడుతుందని ప్రభుత్వం చేపట్టిన జంగల్ బచావో, జంగల్ బడావోలో భాగస్వాములై అటవీ, పోలీసు శాఖలకు సహకారం అందించాలని అటవీ రేంజ్ అధికారి అరుణ సూచించారు. బేలా మండలం గణేష్పూర్లో అడవుల రక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అటవీ సంపదను రక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రధానంగా అటవీ ప్రాంతాల శివారులో ఉండే పల్లె ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని అరుణ సూచించారు. బేల మండలం గణేష్పూర్లో బుధవారం జంగల్ బడావో జంగల్ బచావో కార్యక్రమంలో భాగంగా అటవీ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెట్ల నరికివేత, జంతువుల వేట, అక్రమ కలప రవాణా వంటివి నేరమని, అలాంటి నేరాలకు పాల్పడితే తీసుకునే చర్యలను వివరించారు. అంతకుముందు అటవీ అధికారులను గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నజీబ్, బీట్ అధికారి కలేందర్, సర్పంచ్ మడావి భీంబాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, అటవీ శాఖలు సంయుక్తంగా అటవీ రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, దీనిలో భాగంగానే అటవీ ప్రాంతాల పరిసరాల్లో ఉండే గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అటవీ రేంజ్ అధికారి అరుణ తెలిపారు. జంగల్ బడావో జంగల్ బచావో నినాదంతో మేము ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ యందు ఫారెస్ట్ యొక్క ప్రొటెక్షన్ చేసుకోవడము, తర్వాత వైల్డ్ లైఫ్ని కాపాడడము, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం గురించి ఈ విలేజ్ యందు మేము అవగాహన సదస్సును నిర్వహించినాం. అటవీ పరిరక్షణలో తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి కొత్తదైంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మన ఎస్ఐ సాహెబ్, ఏఎస్ఐ వచ్చిండ్రు. అడవిని నరుగుతున్నారని మా ఊరిలో గ్రామ పంచాయతీకి పెట్టడం జరిగింది ఈ మీటింగ్. దీన్ని మేము వాళ్ళ సార్లు వచ్చిండ్రు, మీ తరపున మేము ఉంటాం, నరకడం కానీ అగ్గి పెట్టడం కానీ మేము ఇట్లా ఇటువంటి పనులు చేస్తలేమని ఒక ప్రమాణ స్వీకారం చేస్తాం మేడం అని మేడంకి, అదే ఎస్ఐ సార్ని అందరూ కలిసి ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం అని అన్నాం మేడంని. లేదా అడవి పందులు, జింకలు, అదేవిధంగా ఇంకా అడవి పులులు, దానికి కూడా మేము రక్షించుకుంటాం, దానికి ఏమి చేయం, చేయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జైనత్ మండల కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 5,76,00,000తో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. సర్పంచ్లు రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రభుత్వ ఆసుపత్రిలో పైసల వసూలా? అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరిక. రిమ్స్ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. ప్రాణాలను కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం తగదు. మెజార్టీ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకనే ప్రాణనష్టం జరుగుతోందన్న ఎస్పీ. శిరస్త్రాణం వాడకంపై పట్టణంలో అవగాహన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.